హాయ్ అండి, ఈ రోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ రోజు నాకి ఒక స్కామ్ జరిగింది అదనమాట. అది ఈ రోజు మీ అందరితోనూ షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇది మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. ఒక ఫోన్ వచ్చినది నాకి. ఆ ఫోన్ లో వచ్చి కిరణ్ ఉన్నాడు కదా, కిరణ్ వాళ్ళ డాడీ పేరు చెప్పి, అదే మా హస్బెండ్ పేరు చెప్పి LSC అయినా అని ఫోన్ చేసినాడు. నా ఫోన్ కి పేరు కరెక్ట్ గా చెప్పినాడు అనమాట. పేరు డాడీ పేరు చెప్పి మళ్ళీ నా పేరు చెప్పినాడు. రేఖా నంబర్ ఇస్తున్నాను, రేఖా నంబర్ కి ఫోన్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని అట్లని చెప్పినాడు. అట్లని చెప్పేపటికి నేను కూడా కొంచెంసేపు అయితే గానా మైండ్ నాకు ఇట్లా అయినది, ఏమి తలకాయ నడచలేదు నాకు. ఈ రోజు చాలా ప్రాబ్లం వచ్చేసినది. కొంచెంసేపు నేను అన్నాను, ఆగండి కొంచెంసేపు, నాకైతే ఏం తెలియవు, మెసేజ్లు అన్ని చదివేకి రావు, నాకు చెప్పేకి రావు, కొంచెంసేపు ఆగండి అని ఆయనైతే హోల్డ్ పెట్టినాను. హోల్డ్ పెట్టి కొంచెం 10 నిమిషాలు ఆగి చేస్తాను, అప్పుడు అయితే చెప్తాను నేను అని చెప్పి పట్టుమని కిరణ్ ఫోన్ చేసి చెప్పినాను. కిరణ్ నామినీ అని పెట్టినాడంట, అవి డబ్బులు పంపించల్లా మీ అకౌంట్ కి, మీ నంబర్ ఇచ్చినాడు అని చెప్పి రేఖా నంబర్ అని ఇచ్చిండు. అది మీరు రేఖా కదా అని అడుగుతున్నాడు. పప్ప అట్లా చేసినాడంట అని నేను కిరణ్ కి చెప్తున్నాను. కిరణ్ అన్నాడు అవునా అని. మళ్ళీ అవును మమ్మీ పెట్టింటాడు, పప్ప నీ పేరు పెట్టింటాడు, అందుకనేమోలే. LIC అంటే అది LIC బీమా పాలసీ ఉంటుంది కదా, అది ఒక్కసారి 3 సార్లు అయితే నన్ను కూడా పిలుచుకొని పోయినాడు డాడీ. నేను అడిగినాను, యా బ్యాంక్ ఇంకా ఫోన్ చేస్తున్నారు మీరంటే, అయినా బ్యాండ్రా ఇక్కడ సంతాక్రూజ్ లో బ్యాండ్రా ఉంటుంది కదా, బ్యాండ్రా అని ఇంకా LIC కాంప్లెక్స్ అని పేరు చెప్పినాడు. కొంచెం నమ్మబుద్ధి అయినది, ఏమో నిజమేనేమో అని నాకు అట్లా అనిపించినది అనమాట. నేను దబా అని మళ్ళీ కిరణ్ కి చెప్పినాను, కిరణ్ ఒక పని చేయి, నువ్వు జల్దీరా అని చెప్పిన. లేదులే మమ్మీ, నువ్వైతే గనా మీ నంబర్ ఉన్నదా ఈ గూగుల్ పే కి లేకుంటే ఫోన్ పే కి మీ నంబర్ ఉన్నదా, మీ నంబర్ కనెక్ట్ ఉన్నదా అని అడిగినాడు. ఆయన అడిగితే నేను చెప్పినాను, కిరణ్ ఉన్నదా కిరణ్ నంబర్ అయితే ఇది అని. మమ్మీ ఉన్నది నీ నంబర్ అంటే, సరే గూగుల్లో ఉండదంట నా నంబరు, అదే నంబర్ కే డబ్బులు వేస్తే వస్తాయి అని చెప్పి. ఎంత డబ్బులు అంటే 12,000 అంటే మళ్ళీ నేను అన్నాను, అచ్చా 12,000 అని అన్నాను. సరే అన్నాను. ఎవరు లేరు ఇంట్లో, ఒక్కదాన్నే ఉన్నాను అనమాట నేను మధ్యాహ్నం. మళ్ళీ డబ్బులు పంపిస్తా అంటే నేనేం చేసిన, దబా అని పక్కింటి పాప దగ్గరికి పోయి పాపకు చెప్పినాను, రామ్మి నువ్వు చూడు ఇట్లా ఏం ఆవాజ్ చేయకు, చూడు ఎవరో స్కామర్ ఏమో తెలుస్తలేదు, వాళ్ళు ఆయన పేరు చెప్పినారు, అందుకని నేనేం చెప్పలేదు, ఏమో మళ్ళీ ఏమన్నా పొరపాటు చేస్తే మళ్ళీ మా ఆయన అరుస్తాడు నన్ను అని భయపడి నేను పాపకు చూపెట్టినాను అనమాట. మేడం ఇదే నా నంబర్ మీది అంటే, అవును సార్ పంపింది కావాలంటే దీనికి అని చెప్పి పంపించినాడు. ఫస్ట్ లో 10,000 పంపించినాడు. 10,000 పంపించిన ఇంకా మళ్ళీ వెంటనే మేడం మెసేజ్ వచ్చిందా చూడండి అన్నాడు. మెసేజ్ డబ్బులు వచ్చినాయి, దానిపైన మళ్ళీ పేరు వచ్చింది చూడండి అన్నాడు. పేరు ఎవరి పేరు వచ్చిందంటే, పేరు శీతల్ జైట్లీ ఏందో పేరు చెప్పినాడు. అది వచ్చినది అన్న, అది వచ్చింది, అదైతే షో అవుతాంది అని చెప్పి, షో అవుతాంది అని చెప్తుంటే మళ్ళీ ఇంకా 2,000 పంపిస్తాను చూడు మేడం అన్నాడు. సరే అన్న, 2,000 మళ్ళీ పంపిస్తానని 20,000 పంపిస్తే మళ్ళీ కొంచెం మళ్ళీ పేరు వచ్చింది చూడు మేడం అన్నాడు. అవునన్నాను. మేడం మాది పొరపాటు అయిపోయింది, నేను 20,000 వేసేసినాను, నాకు కొంచెం గల్తీ అయినది, నాకు తప్పు అయిపోయినది, ఒక పని చేయండి మేడం, మీరు నాకు 18,000 ఆఫీస్ పంపించండి అని చెప్పి మళ్ళీ వాడు ఫోన్ చేసినాడు. ఫోన్ చేస్తే నేను అన్నాను, అట్లా కుదరదు, నాకైతే అట్లా వాపస్ పంపించేకి అవన్నీ తెలీదు, నా పిల్లలు వస్తే తెలుస్తుంది, నా కొడుకు బ్యాంక్ లో పని చేస్తున్నాడు అని రమ్మంటాను, మీరు ఆఫీస్ ఆడుండదు చెప్పండి అని మీ ఆఫీస్ కి నేను వస్తాను, కావాలంటే మీ డబ్బులు మీకు ఆఫీస్ ఇస్తాను నేను, అట్లా మాకు అవసరం లేదు అట్లా ఏరే వాళ్ళ డబ్బులు అని చెప్పినాను అనమాట. మేడం అట్లా ఎందుకు చేస్తున్నారు మేడం, మీరైతే గానా మీరు పంపిండి మేడం, మీరు పంపిండి అనేసి రిక్వెస్ట్ చేసినాడు. అట్లా ఏం లేదు సార్, నాకు రాదు పంపించేకి, నాకు వచ్చేటట్లకైతే నేను ముందుగానే చెప్పినది కదా, నాకు రాదు, పాస్పోర్ట్ పెట్టినాడు నా కొడుకు, అకౌంట్ డీటెయిల్ అవన్నీ నాకు తెలీదు అని చెప్పినాను. సరే అయితే ఒక అర్ధగంట ఆగండి, నా కొడుకుని రమ్మని నేను వస్తాను ఇట్లే వాడు చూసి మళ్ళీ చెప్తాడు, మా ఆయనకు కూడా ఫోన్ చేస్తాను నేను అని చెప్పి కొంచెం వచ్చినాను. వచ్చేపటికే మళ్ళీ ఏమర్థమైందో ఏమో, ఆయన మళ్ళీ ఫోన్ చేయలేదు జల్దీ. కిరణ్ ఫోన్ చేసి అడిగినాడు, అమ్మా ఫోన్ చేసినాడు అమ్మ మళ్ళీ ఆయన అని. లేదురా ఇంకా ఫోన్ చేయలేదు నాకు అని చెప్పినాను. చెప్తే తర్వాత మళ్ళీ కిరణ్ ఆయాలకు వచ్చి చూస్తే మెసేజ్ చూసే, అవును పైసలు అయితే నేనేమన్నానంటే, ఒక పని చేయనైనా నువ్వైతే గన మన అకౌంట్ ఉన్నారు కదా, అకౌంట్ లో చెక్ చేయరా, అకౌంట్ లో చెక్ చేయి పైసలు వచ్చినాయంటే వాళ్ళ పైసలు వాళ్ళకి ఇద్దాము అన్నాను. అకౌంట్ లో చెక్ చేస్తే ఏమున్నదండి, ఏం లేవు, పైసలు గీసలు ఏం రాలేదు, అదంతా ఫేక్ మెసేజ్ అంతా. వాళ్ళు వచ్చి వాళ్ళు అట్లా పెట్టింటారనమాట, క్రియేట్ చేస్తారనమాట, అంతా ఫేక్ మెసేజ్. వాళ్ళు అక్కడ ఇంకా డిలీట్ చేస్తే ఇక్కడ డిలీట్ అయిపోయినాయి అన్ని అయిపోతాయి అనేసి పట్టుమని ఏం చేసినామంటే, పైసలు వచ్చిండే కదా ఒకసారి 10,000 ఒకసారి 20,000, ఆ దానికైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టినాడు నా కొడుకు. అది ఉన్నది, ఎప్పుడన్నా ఏమన్నా అయితే కన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తే కన్నా చూపించేదానికి అనమాట. అది తీసిన
చెప్పినాం అనమాట. అది వాళ్ళ ఆయనకు కూడా చూపెడతాం. అట్లా అయినది ఈ రోజు నాకైతే ఇట్లా ప్రాబ్లం అయినది. పొద్దుటి నుంచి అదే టెన్షన్ తో అన్నం కూడా తినలే, ఏం తినలా. ఇప్పుడు కిరణ్ వచ్చే టైం అయినది. ఇప్పుడు కరెక్ట్ గా ఇప్పుడు చూడండి టైము 10 గంటలు అయినది. 10 గంటలు అయినది. ఇప్పుడు వాడు వస్తాడనమాట. ఇప్పుడే నేను స్నానము గని చేసి ఇప్పుడు అన్నానికి పెట్టినాను. ఇప్పుడు వాడి కోసం ఎదురు చూస్తున్నా. అదే టెన్షన్ అయినదండి. మీరు కూడా నేను చెప్తున్నాను, స్కామర్లు బాగా ఫుల్ గా అయిపోయినారండి. ఇక్కడ అంత లెక్క అయినారు. అమ్మ పేరు, నాన్న పేరు, పెదనాయన పేరు, తాతల పేర్లు, మీ ముత్తాతల పేర్లు చెప్పి మీకు బీమా పాలసీ చేపించినాము, లేకుంటే ఎక్కడన్నా ఇవి ఉన్నాయి, ఆస్తులకి డబ్బులు ఉన్నాయి అని అబద్దాలు చెప్పి మీ నంబర్లకు ఫోన్లు చేసి మీ అకౌంట్ కి ఇది జాయింట్ అయింది ఆ నంబర్ అని అంతా మన అకౌంట్ డీటెయిల్ తీసుకుని వాళ్ళ రెండుసేపు మాట్లాడి స్లోగా పెట్టి ఇవన్నీ తీసుకుంటారంట. ఇవంతా ఇప్పుడు నాకు కిరణ్ అన్ని చెప్పిపోయినాడు. నాకే భయం అవుతున్నదండి. ఈ నంబర్ అయితే నేను చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. నా నంబర్ అయితే అంతలక్క ఫేమస్ అయిపోయినది అనమాట, ఈ ఫోన్ నంబరు. అందుకోసరానికనే నేనే అనుకున్నాను కొత్త నంబర్ తీసుకుని ఇది బంద్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వస్తే అందుకే మాట్లాడాల నేను. ఇది మీ అందరికీ తెలుసాలని ఇది ఒక వీడియో నేను మీ ముందర పెడుతున్నాను అనమాట. వీడియో అయితే మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. స్కామర్లు ఫుల్ గా అయినారు. మళ్ళీ స్కామర్లు కూడా ఎట్లా అంటే సాదా నార్మల్ కాల్ లో ఇంకా ఫోన్ చేసినారనమాట. లేకుంటే నాకైతే షో అవుతుంది ఇది స్కామర్ నంబర్ అనేది షో అవుతుంది కాబట్టి నేను ఎత్తను ఆ ఫోన్లు అయితే. ఇదైతే సాదా నార్మల్ కాల్ ఇంకా చేస్తే పటామని ఎవరో ఉంటారు, ఊరోళ్ళు ఎవరన్నా ఉంటారేమని ఫోన్ ఎత్తేపటికి ఇట్లా సీదా నా పేరు రేఖా మేడం, రేఖా మీరు మాట్లాడేది మీ ఆయన ఇంకా ఈ నటరాజన్ ఇంకా ఫోన్ నంబర్ అని అట్లా డూప్లికేట్ చేసి నాకు ఈ రోజు మాయ చేసినారనమాట. అట్లా మీరు కూడా మాయలో పడకండి, ఎవరు కూడా పడకండి. ఈ వీడియో అయితే అందరూ చూడండి, చాలా మందికి షేర్ చేయండి. చాలా స్కామర్లు అన్ని రకాలను వాళ్ళు ట్రై చేస్తున్నారు మన అకౌంట్ లో ఇంకా డబ్బులు దొంగతనం చేసేదానికి. ఫస్ట్ లో కూడా ఒకసారి కిరణ్ కి అట్లనే జాబ్ పేరు చెప్పి బ్యాంక్ లో మీకు జాబ్ ఉంది అని ఇది 100 రూపాయలు స్టాంప్ పేపర్ కి డబ్బులు యూజ్ చేయి అని ఫారం నింపు అని చెప్పి డూప్లికేట్ చేసి ఆ ఫారం నింపి అయితే నీకు ఓటీపీ వచ్చింటుంది చూడు ఇప్పుడు అంటే ఓటీపీ వచ్చితే ఆ ఓటీపీ చెప్పేపటికే ఆ డబ్బులన్నీ మా అకౌంట్ లో ఒక 15-20 వేలు ఉంటే అన్ని ఖతం చేసినారనమాట. అప్పుడు ఒకసారి చాలా టెన్షన్ పడ్డాను సంవత్సరం ముందర. అట్లనే అన్ని ప్రాబ్లంలు వస్తాయి. అన్ని తెలిసిండుకొని కూడా మా ఆయన పేరు చెప్పేపటికి నేను ఈ పొద్దు మోసపోయినాను, లేకుంటే మోసపోను. అయినా డబ్బులు అయితే మా అకౌంట్ లో ఇంకేం పోలేదు. అదైతే గనక సేఫ్ అయినాం మేము. మీరు కూడా సేఫ్ గా అంతా మంచిగా ఉండండి. చాలా మంచి మన చుట్టాల వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు అయినా చెప్పేసి మీ పేరుకి ఇట్లా చేపించినారని మోసం చేస్తారు. మోసం పోకండి మీరైతే గాన. ఈ రోజు నేను ఇదేనండి అందరికి చెప్పేది. హుషారుగా ఉండండి అందరూ. సరేనండి, నేను ఉంటాను. బాయ్ బాయ్ అండి.